Hello students, welcome to my class. Today I am going to teach consignment, that is your third chapter. యాక్చువల్ కన్సైన్మెంట్ అంటే ఏంటంటే గూడ్స్ డెలివర్డ్ అనమాట. అంటే ఒక దగ్గరికి డెలివరీ చేసినప్పుడు దాన్ని మనము గూడ్స్ డెలివరీ చేసినప్పుడు దాన్ని కన్సైన్మెంట్ అంటాం. ద పర్సన్ హూ సెండ్స్ ద గూడ్స్ ఈజ్ నోన్ యాజ్ ద కన్సైనర్, ద పర్సన్ హూ రిసీవ్స్ ద గూడ్స్ ఈజ్ నోన్ యాజ్ కన్సైనీ. సో హియర్ మనకేంటి కన్సైన్మెంట్ అంటే ఏంటి, కన్సైనర్ అంటే ఏంటి, కన్సైనీ అంటే ఏంటి ఒక ఐడియా వచ్చిందంటే గూడ్స్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పంపించడాన్ని మాత్రమే కన్సైన్మెంట్ అంటాం. దాంట్లో ఎవరైతే పర్సన్ గూడ్స్ని పంపిస్తారో అతన్ని కన్సైనర్ అని, గూడ్స్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో దాన్ని కన్సైనీ అని అంటాం. అయితే కన్సైన్మెంట్ అనేది ఎందుకు చేస్తారు, మనము కన్సైన్మెంట్ అకౌంట్స్ ఎందుకు చేయాలి అని అంటే, మామూలుగా బిజినెస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, హోల్సేల్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఏం చేస్తాం, మనము ఒక గూడ్స్ అంటే ఒక టైప్ ఆఫ్ గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము, లేకపోతే మనం ఆ హోల్సేల్ బిజినెస్ చేస్తున్నాం అంటే ఒక దగ్గర నుంచి హోల్సేల్గా మనం పర్చేస్ చేసి మనము రీటైల్గా సేల్ చేస్తున్నాం అనమాట. అయితే అప్పుడు ఏం చేస్తాం, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన గూడ్స్ కానీ హోల్సేల్గా మనం తీసుకొచ్చిన గూడ్స్ కానీ సేల్ చేయాలి. సేల్ చేయాలంటే ఏంటి, మనం పర్సనల్గా అన్ని ప్లేసెస్లో సేల్ చేయడానికి మనకు కుదరదు. అంటే ఏంటి, సపోజ్ మనము ఒక సిటీలో ఉన్నాం, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ చేస్తున్నప్పుడు ఆ గూడ్స్ని ఓన్లీ హైదరాబాద్లోనే కాకుండా మనం డిఫరెంట్ సిటీస్లో కూడా మనకి సేల్ చేయాలి. అంటే పర్సనల్గా వెళ్ళి సేల్ చేయడం అనేది కుదరదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు, అతను ఒక పర్సన్ని అక్కడ ఏజెంట్ లాగా అపాయింట్ చేసుకున్నమాట. వేరే సిటీలో, హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ అయిన గూడ్స్ని వేరే సిటీలో వేరే దగ్గర ఎక్కడైనా డిమాండ్ ఉందనుకోండి, ముంబైలో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడైనా సేల్ చేయాలనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఆ పర్సన్ అక్కడ ఒక పర్సన్ని అపాయింట్ చేసేసి, అంటే అక్కడ ఒక పర్సన్కి నేను ఈ గూడ్స్ పంపిస్తున్నా అనేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ మీరు సేల్ చేయమని చెప్పేసి పంపిస్తామన్నమాట ఆ గూడ్స్ని. దాన్ని మనము కన్సైన్మెంట్ అంటాం. ఇక్కడ ఎవరు కన్సైనర్, ఎవరైతే గూడ్స్ పంపిస్తారో తనని కన్సైనర్ అంటాము, ఎవరైతే గూడ్స్ రిసీవ్ చేసుకుంటారో తనని కన్సైనీ అంటాం. కన్సైనీ అనేది ఏంటంటే ఇక్కడ సేల్ కాదు, కన్సైనీకి సేల్ చేయట్లేదు, ఆ గూడ్స్ ఓన్లీ సెండ్ చేస్తున్నాడు అనమాట. ఏంటి, సేల్ చేయమని ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్, అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కన్సైనర్. కన్సైనీ సెల్లింగ్ గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కన్సైనర్. అయితే దానికి కన్సైనీ అక్కడ గూడ్స్ సేల్ చేసినందుకు సమ్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ని మనము ఇక్కడ కన్సైనర్ ఇస్తాడనమాట. అయితే ఈ గూడ్స్ పంపించినప్పుడు అతనికి మొత్తం ఏమీ సంబంధం, అంటే అక్కడ దానికి ఏమైనా ఎక్స్పెన్సెస్ అయినా కానీ, సేల్స్ చేయడానికి అతనికి ఏమైనా ఎక్స్పెన్సెస్ అయినా కానీ అట్లాంటి వాటితో ఏమి ఆయనకి సంబంధం ఉండదు. ఓన్లీ కమిషన్ తీసుకుంటాడు. ఆయన వర్క్ ఏంటంటే అక్కడ గూడ్స్ వచ్చిన తర్వాత జస్ట్ సేల్ చేయడం ఒకటే ఆయన డ్యూటీ. సేల్ చేసిన తర్వాత ఆ సేల్ అమౌంట్ ఎంత వచ్చింది, ఆ సేల్కి సంబంధించిన పర్టికులర్స్ అన్నీ మళ్ళీ తనకి పంపిస్తాడు. ఓన్లీ ఎంత అయితే ఫిక్స్డ్ అంతా ఇంత సమ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఏదైతే ఫిక్స్ చేసిండ్రో ఫస్ట్, ఆ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ మాత్రమే ఆ ఏజెంట్కి ఇస్తాడనమాట. అంటే ఏంటి, గూడ్స్ అక్కడికి పంపించినా కానీ ఆ గూడ్స్ ఓనర్ ఎవరు, ఇక్కడ కన్సైనర్ అనమాట. దిస్ ఈజ్ ద కన్సైన్మెంట్. ద అగ్రిమెంట్ బిట్వీన్ ద కన్సైనర్ అండ్ కన్సైనీ ఈజ్ ఏ కన్సైన్మెంట్. అయితే కన్సైనర్కి రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందంటే ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ లాగా ఉంటుంది అనమాట ఈ రిలేషన్షిప్. అంటే ఏంటి, ఇక్కడ మెయిన్ అంతా ఓనర్షిప్ కానీ ఏదైనా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ ఫర్ ద సేల్స్ కానీ అన్నీ ఎవరు బాండ్ చేస్తారు, ఇక్కడ కన్సైనరే భరిస్తాడు అనమాట. ఓన్లీ కన్సైన్ అనేవాడు ఓన్లీ సేల్ చేస్తాడు. ఫర్ దట్ వీఆర్ గివింగ్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్. అంటే కన్సైనర్ విల్ గివ్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఫర్ ద సేల్స్ అనమాట. అంటే ఆయన ఎంత సేల్స్ చేసిండు, ఈయన పంపించిన దాంట్లో దాన్ని బట్టి కమిషన్ అనేది డిసైడ్ చేసి కమిషన్ మాత్రమే ఇస్తున్నాడు అనమాట ఇక్కడ. అయితే దీంట్లో మనకి ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే ఓనర్షిప్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. కన్సైనరే ఓనరు, అంటే అతను ఎవరైతే కన్సైనర్ ఉన్నాడో అతనే ఆ గూడ్స్ యొక్క ఓనర్ అనమాట. అయితే దాన్ని ఎప్పుడైతే పంపించిన తర్వాత ఆ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ కాదు, ఓన్లీ కన్సైనరే. ఒకవేళ గూడ్స్ కన్సైనీ దగ్గర ఉన్నా కానీ మనము పంపించినా కానీ అక్కడ గూడ్స్ ఓనర్ ఎవరు, కన్సైనర్ అనమాట. నెక్స్ట్ ఏంటి, రిలేషన్షిప్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఓన్లీ జస్ట్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ అనమాట. వాళ్ళ మధ్యలో ఇట్లా షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ షేరింగ్ చేసుకోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఓనరు కన్సైనరే కాబట్టి ఫస్ట్ సేల్ చేయడానికి ఓన్లీ జస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ అక్కడికి పే చేస్తానమాట కన్సైనీకి. నెక్స్ట్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఏంటి, ఏ ఎక్స్పెన్సెస్ అయినా కానీ, అంటే ఈ గూడ్స్ అక్కడికి వెళ్ళి అక్కడ అతను సేల్ చేసే వరకు ఏవేవి ఎక్స్పెన్సెస్ అవుతాయో అవన్నీ కన్సైనరే బేర్ చేస్తాడనమాట. అంటే కన్సైనీకి ఎట్లాంటి ఎక్స్పెన్సెస్ బేర్ చేయడు. ఒకవేళ ఆయన ఏమైనా ఎక్స్పెన్సెస్ బేర్ చేసినా కానీ ఇతను కన్సైనీకి పే చేస్తాడనమాట. నెక్స్ట్ అన్సోల్డ్ స్టాక్ అంటే ఏంటి,
ఫస్ట్ మనం ఇంత స్టాక్ పంపించినాం కన్సైన్కి, పంపించినప్పుడు ఏంటి ఆ స్టాక్లో సమ్ పర్సంటేజ్ ఆఫ్ అంటే మనం ఒక 100 కేసెస్ ఏదైనా గూడ్స్ పంపించినాం అనుకో, దాంట్లో 80 కేసెస్ సేల్ చేసేసిండు. అంటే 20 కేసెస్ ఏంటి అనే ఓనర్ కాదు కన్సైనీ. మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, మనం ఇక్కడ కన్సైనర్ గూడ్స్ కన్సైన్కి పంపించినా కానీ ఓనర్ మాత్రం కన్సైనరే. ఏంటంటే జస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కన్సైనర్ ఈ సెల్లింగ్ ద గూడ్స్. కాబట్టి ఏంటి, ఒకవేళ ఏదైనా అన్సోల్డ్ స్టాక్ ఉంటే అది మళ్ళీ కన్సైనర్కి రిటర్న్ చేస్తాడనమాట కన్సైనీ. నెక్స్ట్ ఏంటి, పేమెంట్ ఆఫ్ ప్రైస్. పేమెంట్ ఆఫ్ ప్రైస్ అనేది ఏంటంటే ఫస్ట్ మనం గూడ్స్ పంపించినప్పుడు కన్సైనర్ అనేవాడు కన్సైన్కి గూడ్స్ పంపించినప్పుడు దానికి సంబంధించిన ప్రైస్ అంటే ఎంత వాల్యూ ఉన్న గూడ్స్ ఆ ప్రైస్ది ఇమ్మీడియట్గా అడగలేడు. అంటే జస్ట్ సేల్ చేసిన తర్వాతనే పే చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇన్ని గూడ్స్ 100 కేసెస్వి మనకి ఇంత ప్రైస్ ఉందనుకో, ఇమ్మీడియట్గా అతని దగ్గర నుంచి తీసుకోవడానికి లేదు, ఆయన డిమాండ్ చేయడానికి లేదనమాట. సేల్ చేసిన తర్వాతనే ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ పంపిస్తాడనమాట. ముందే అతను కన్సైనీ ఆ వాటికి సంబంధించిన ప్రైస్ పే చేయడు. ఇది పేమెంట్ ఆఫ్ ప్రైస్. ఇమీడియట్గా పే చేయాల్సిన అవసరం లేదు, డిమాండ్ చేయడం అనేది ఉండదన్నమాట. కన్సైనర్ ఇమీడియట్గా నేను ఇంత స్టాక్ పంపిస్తున్నా నీకు, నాకు ఆ డబ్బులు ఇచ్చేసేయి, నువ్వు తర్వాత సేల్ చేయని చెప్పడానికి లేదనమాట. అతను ఎప్పుడైతే సేల్ చేస్తాడో ఆ సేల్ చేసిన తర్వాత మాత్రమే ఆ పేమెంట్ అనేది కన్సైనర్కి ఇస్తాడనమాట. నెక్స్ట్ కన్సైన్మెంట్కి మనకి కొన్ని టర్మ్స్ అనేవి యూజ్ చేస్తారు. మామూలుగా ఇన్వాయిస్, ప్రొఫార్మా ఇన్వాయిస్, అకౌంట్ సేల్స్ అనేది ఉంటుంది. ఈ ఇన్వాయిస్ అనేది మనకి ఇక్కడ కన్సైన్మెంట్లో ఉంటుంది. ఇన్వాయిస్ అనేది మామూలుగా ఎక్కడ ఉంటుంది, మనకి సెల్లర్ బయ్యర్ రిలేషన్షిప్లో ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనం ఒక వస్తువు పర్చేస్ చేసినాం అనుకోండి, ఆ వస్తువుతో పాటు మనకు ఒక ఫార్మాట్ అంటే ఒక చిన్న ఫార్మాట్ అనేది వస్తుంది, బిల్ లాగా వస్తుంది. దాంట్లో ఏముంటాయి మనకి, అదేంటి, ఎట్లాంటి వస్తువు అంటే ఎట్లాంటి, అది మనం ఏం వస్తువు కొన్నాము, దాని ప్రైస్ ఏంటి, దాని క్వాలిటీ ఏంటి, దాని క్వాంటిటీ ఏంటి అనేది మనకు దాంట్లో డిస్క్రిప్షన్ ఇస్తామన్నమాట. ఏదైతే మనం పర్చేస్ చేసినామో, ఏదైనా మనం ఆర్డర్ చేసినప్పుడు మనకు వచ్చినప్పుడు వస్తువు దాని మీద మనకు వచ్చిన బిల్లులో ఏముంటుంది, అదేంటి, వాట్ ఈస్ ద క్వాలిటీ, క్వాంటిటీ ఏంటి, దాని ప్రైస్ ఏంటి అనేవి అన్నీ దాంట్లో డిస్క్రిప్షన్లో ఉంటాయి. దాన్ని మనం ఏమంటున్నాం, ఇన్వాయిస్ అంటున్నాం. ఇన్వాయిస్ అనేది ఎవరు ఇస్తారు, సెల్లర్ బయ్యర్కి పర్చేస్ చేసినప్పుడు దాన్ని వస్తువుతో పాటు ఒక ఫార్మాట్ అంటే దాని గురించి ఆ వస్తువుకు సంబంధించిన ఒక డిస్క్రిప్షన్ ఫాము ఒకటి ఇస్తారనమాట. దాన్ని మనం ఇక్కడ ఇన్వాయిస్ అంటున్నాం. నెక్స్ట్ ఏంటి, ప్రొఫార్మా ఇన్వాయిస్. ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఇన్వాయిస్ అనేది ఎక్కడ ఉంటుంది, సెల్లర్ అండ్ బయ్యర్ రిలేషన్షిప్లో ఉంటుంది. అయితే ఈ ఇన్వాయిస్ వేరు, ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేది మనకి ఇక్కడ కన్సైన్మెంట్లో ఉంటుంది అనమాట. ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేది ఏంటంటే కన్సైనర్ కన్సైనీకి పంపిస్తాడు. అంటే ఇంత గూడ్స్ మనం సేల్ చేయడానికి కన్సైనీకి పంపిస్తున్నాం. ఆ పంపించినప్పుడు దానికి సంబంధించినవి ఆ డీటెయిల్స్ అనమాట, ఆ గూడ్స్కి సంబంధించినవి పర్టికులర్స్ అన్నీ మనకు ఒక ఫార్మాట్లో రాసి మనం ఇస్తున్నాం. దాన్నే మనము ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటున్నాం. దాంట్లో ఏముంటుంది, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కానీ, ద గూడ్స్ సెండ్ అంటే ఎంత గూడ్స్ పంపించినాము, మినిమం ఎంత ప్రైస్కి దాన్ని సేల్ చేయొచ్చు నువ్వు అనేసి ఆల్రెడీ దాని మీద ప్రైస్ ఉంటుంది. అంటే ఎంత మినిమం వరకు నువ్వు సేల్ చేయొచ్చు అమౌంట్ నా గూడ్స్ అని చెప్పేసి దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి అనమాట. దాన్ని మనం ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటాం. ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎవరిస్తారు, కన్సైనర్ గూడ్స్తో పాటు కన్సైనీకి పంపించే దాన్ని మనము ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటాం అనమాట. అంటే తను ఏవైతే గూడ్స్ పంపిస్తున్నాడో ఆ గూడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఒక ఫార్మాట్లో ప్రొఫార్మా ఇన్వాయిస్ లాగా కన్సైనీకి పంపిస్తారనమాట. ఇది ప్రొఫార్మా ఇన్వాయిస్. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్వాయిస్ అండ్ ప్రొఫార్మా ఇన్వాయిస్. నెక్స్ట్ ఏంటి, అకౌంట్ సేల్స్. అకౌంట్ సేల్స్ ఎవరు పంపిస్తారు, ఇక్కడ కన్సైనర్కి పంపిస్తాడు. ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎవరు పంపిస్తున్నారు, కన్సైనీకి పంపిస్తున్నాడు. దాని గురించిన డీటెయిల్ అంటే ఆయన పంపించిన గూడ్స్ గురించి గూడ్స్కి సంబంధించిన డిస్క్రిప్షన్. అకౌంట్ సేల్స్ ఏంటి, ఆఫ్టర్ ద సేల్స్ అనమాట. అంటే కన్సైనీకి గూడ్స్ పంపించిన తర్వాత కన్సైనీ ఎంత అమౌంట్ ఆఫ్ గూడ్స్ సేల్ చేసిండు, అతనికి ఎంత అమౌంట్ వచ్చింది, అతను ఎంత కమిషన్ పే చేసిండు, అతను ఇంకేమైనా సేలింగ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా సేల్స్కి సంబంధించిన ఏమైనా ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అయినాయా, లేకపోతే ఏమైనా బాండ్ చేసిండా అతను, అంటే ఏమైనా ఎక్స్పెన్సెస్ చేసిండా సేల్స్ కోసం అని చెప్పేసి ఆ సంబంధించిన డీటెయిల్స్ అంటే ఒక ఫార్మాట్ తయారు చేసి దానికి సంబంధించిన ఒక ఫార్మాట్ని మళ్ళీ కన్సైనర్కి పంపిస్తాడు అనమాట. ఇంత గూడ్స్ నువ్వు పంపిస్తే దీనిలో ఇంత సేల్స్ అయింది, ఇన్ని కేసెస్ని ఇంత ప్రైస్కి సేల్ చేసినాము, దీనికి ఇంత ఎక్స్పెన్సెస్ అయినాయి అనే ఒక ఫార్మాట్ని అకౌంట్ సేల్స్ అంటాం అనమాట. ఆ ఫార్మాట్ అకౌంట్ సేల్స్ ఎవరు పంపిస్తారు, కన్సైనర్కి పంపిస్తారు. ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎవరు పంపిస్తారు, కన్సైనీకి పంపిస్తాడు అనమాట. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్వాయిస్, ప్రొఫార్మా ఇన్వాయిస్ అండ్ అకౌంట్ సేల్స్. నెక్స్ట్ ఏంటి, కన్సైన్మెంట్కి సేల్కి మనము డిఫరెన్స్ చూద్దాం. సేల్ ఆల్రెడీ మనకు సేల్ గురించి తెలుసు. సేల్ ఏంటి, ఇక్కడ సేల్ అనేది కాదు. ఇక్కడ కన్సైన్మెంట్లో ఏంటి మనం ఇక్కడ చేస్తున్నాం, జస్ట్ సేల్ చేయమని కొన్ని గూడ్స్ పంపిస్తున్నాడు కన్సైనీకి. ఇక్కడ సేల్కి కన్సైన్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్సెస్ ఏందనేది మనం ఇప్పుడు చూద్దాం.
సేల్. కన్సైన్మెంట్లో ఏంటి, ఓనర్షిప్ అనేది పాస్ కావట్లేదు. ఎవరైతే కన్సైనర్ ఉన్నాడో అతను ఓనరే అనమాట. ఆయన గూడ్స్ పంపించినా కానీ అతని దగ్గరనే ఓనర్షిప్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా అన్సోల్డ్ స్టాక్ ఉన్నా కానీ అతనే ఓనర్ అనమాట, కన్సైనర్. కానీ సేల్ ఏంటి, ఒక్కసారి మనం సేల్ చేసిన తర్వాత ఆ ఓనర్షిప్ అనేది ఏమవుతుంది, సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇది సేల్స్లో. నెక్స్ట్ ఏంటి, రిలేషన్షిప్ ఎట్లుంది మనకి ఇక్కడ కన్సైన్మెంట్లో, కన్సైనర్కి కన్సైనీకి ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎట్లుంది, ఓన్లీ సెల్లర్ అండ్ బయ్యర్ రిలేషన్షిప్ అనమాట. ఇక్కడ సెల్లర్ బయ్యర్, ఇక్కడ ఎట్లుంది రిలేషన్షిప్, ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉందన్నమాట కన్సైన్మెంట్లో. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ ద గూడ్స్. ఇక్కడ కన్సైనీ ఏం చేస్తాడు, సేల్ కాకపోతే ఆ రిటర్న్స్ అన్ని కన్సైనర్కి రిటర్న్ చేయొచ్చు. కానీ అక్కడ ఏంటి, సెల్లరు ఇక్కడ ఒకసారి సేల్ అయిన తర్వాత బయ్యర్ హీ కాంట్ రిటర్న్ ద గూడ్స్. అంటే ఏంటి, ఇక్కడ మనము రిటర్న్ చేయలేము. ఒకసారి సేల్ అయిపోయింది, సేల్ ప్రొసీడింగ్ అయిపోయిన తర్వాత బయ్యర్ సెల్లర్కి గూడ్స్ రిటర్న్ చేయలేడు. కానీ కన్సైన్మెంట్లో కన్సైనీ అన్సోల్డ్ స్టాక్ మొత్తం కన్సైనర్కి రిటర్న్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఆఫ్టర్ ద సేల్. ఇక్కడ ఎక్స్పెన్సెస్ వచ్చినప్పుడు ఏమైంది, కన్సైనర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. కన్సైన్మెంట్లో కన్సైనీకి పంపించినప్పుడు కన్సైనీకి ఏమైనా సేల్స్లో ఏవేవి ఎక్స్పెన్సెస్ అయినాయో అవన్నీ కన్సైనరే బేర్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటి, ఆఫ్టర్ ద సేల్ మనకి ఇక్కడ సంబంధం లేదనమాట సెల్లర్కి బయ్యర్కి. ఒకసారి ఆ వస్తువు అక్కడ పోయి తన మనీ తీసుకున్నంటే సేల్ ప్రొసీడింగ్ అయిపోయిన తర్వాత సెల్లరు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనమాట. ఏ ఎక్స్పెన్సెస్ అయినా కానీ దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏమైనా అయినప్పుడు సెల్లర్ పే చేయదు. నెక్స్ట్ ఏంటి, అకౌంట్ సేల్స్ అనేది ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి సేల్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ కన్సైనర్కి పంపిస్తున్నాడు కన్సైనీ. ఇక్కడ సెల్లర్ అండ్ బయ్యర్ రిలేషన్షిప్లో దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ అకౌంట్ సేల్స్. నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ అనేది ఏమీ లేదు. కన్సైన్మెంట్లో ఆర్డర్ అనేది ఉండదన్నమాట. అంటే ఏంటి, మనం ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని ఆర్డర్ చేస్తాం. అంటే నాకు ఈ వస్తువు కావాలి, నేను ఈ వస్తువు పర్చేజ్ చేస్తున్నా అని చెప్పేసి ఆర్డర్ ఇస్తాం. కానీ ఇక్కడ ఏంటి, నో ఆర్డర్ ఇన్ కన్సైన్మెంట్. ఇక్కడ ఆర్డర్ లేకుండానే మనము ఏం చేస్తున్నాము, కన్సైనీకి గూడ్స్ పంపిస్తారు అనమాట. ఈ గూడ్స్ని నువ్వు సేల్ చేయమని చెప్పి ఒక ఏజెంట్ని పెట్టుకొని గూడ్స్ పంపిస్తున్నాడు. అక్కడ ఆర్డర్ అనేది రాదు కన్సైనీ నుంచి. కానీ సేల్ ఏమవుతుంది, ఒక ఆర్డర్ అనేది వస్తుంది. అంటే ఏంటి, బయ్యర్ సెల్లర్కి ఆర్డర్ని పంపిస్తాడు అనమాట. నాకు ఈ వస్తువు కావాలి, నేను ఈ వస్తువు కొనుక్కుంటున్నా అని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. కాబట్టి కన్సైన్మెంట్లో నో ఆర్డర్, ఇక్కడ సేల్లో మాత్రం ఆర్డర్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, డిస్కౌంట్ అండ్ కమిషన్. ఆల్రెడీ డిస్కౌంట్ అండ్ కమిషన్ గురించి మనం డిస్కస్ చేసాం. కమిషన్ ఎప్పుడు ఇస్తాం మనము, కన్సైనీకి ఇక్కడ ఇస్తున్నాం. కన్సైనీకి మనం ఏం చేస్తున్నాం, సేల్స్ మీద సమ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ని మనము అతనికి సేల్ చేసినందుకు, అంటే నా వస్తువు కన్సైనర్ గూడ్స్ని కన్సైనీ సేల్ చేసినందుకు సమ్ ఫిక్స్డ్ పర్సంటేజ్, అంటే నేను ఇంత పర్సంటేజ్ ఇస్తున్నా, 10%, 20%, సమ్ పర్సంటేజ్ ఆన్ సేల్స్ అని డిసైడ్ చేసి ఆ కమిషన్ని పే చేస్తున్నాడు అనమాట. కానీ ఇక్కడ ఏంటి, జస్ట్ డిస్కౌంట్ ఉంటుంది దేంట్లో, సేల్లో. అంటే ఏంటి, ఒక్కొక్కసారి మనకి సేల్స్లో ఏంటి డిస్కౌంట్ సేల్స్ అనేవి ఉంటాయి కాబట్టి దాని మీద డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఇక్కడ డిస్కౌంట్ ఉండదు, ఓన్లీ కమిషన్ ఉంటుంది అనమాట. అది ఎవరికి పే చేస్తాము, కన్సైనీకి పే చేస్తాము ఆన్ ద సేల్స్. నెక్స్ట్ ఫార్వర్డింగ్ లెటర్, ప్రొఫార్మా ఇన్వాయిస్. ఇక్కడ ఫార్వర్డింగ్ లెటర్ అంటే ఏంటి, ప్రొఫార్మా ఇన్వాయిస్కి ఇన్వాయిస్కి మనకి డిఫరెన్స్ ఆల్రెడీ తెలిసిపోయింది. ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఏంటి, కన్సైనీకి తను పంపించే గూడ్స్ యొక్క డిస్క్రిప్షను, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటివన్నీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కన్సైనీకి పంపిస్తాడు. కానీ ఇక్కడ ఏంటి, ఓన్లీ ఇన్వాయిస్ ఉంటుంది. ఇన్వాయిస్ ఆల్రెడీ మనకు తెలిసి ఏదైనా పర్చేస్ చేసినప్పుడు మనకు వచ్చే ఇన్వాయిస్లోనే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అంటే మనం ఏ వస్తువు పర్చేస్ చేసినామో దాని క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ అనేసి అన్నీ మనకు వచ్చేది ఇన్వాయిస్. ఇక్కడ ప్రొఫార్మా ఇన్వాయిస్ ఉంటుంది కన్సైన్మెంట్లో, సేల్లో ఓన్లీ ఇన్వాయిస్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్. ఇక్కడ ఏమవుతుంది, కన్సైన్మెంట్లో ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి ప్రాఫిట్ లాస్కి కన్సైనీకి ఏ రిలేషన్షిప్ ఉండదన్నమాట. అంటే ఓన్లీ కన్సైనరే అన్నీ, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కానీ కన్సైనరు. ఇక్కడ ఎవరు, సెల్లర్. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చినప్పుడు ఇతనికి ఎవరికి సంబంధం ఉండదు. అక్కడ కూడా పర్చేజర్కి, అంటే ఎవరైతే బయ్యర్ ఉన్నారో అతనికి సంబంధం ఉండదు. ఓన్లీ సెల్లర్కి మాత్రమే ప్రాఫిట్ వచ్చినా కానీ లాస్ వచ్చినా కానీ ఇట్ బిలాంగ్స్ టు ద సెల్లర్. హియర్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ బిలాంగ్స్ టు ద కన్సైనర్. నెక్స్ట్ ఏంటి, ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ కన్సైన్మెంట్. ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి, ఫస్ట్ అడ్వాన్స్ ఆన్ కన్సైన్మెంట్. అడ్వాన్స్ ఆన్ కన్సైన్మెంట్ అనేది ఏంటంటే, మనము ఒక గూడ్స్ అంటే ఒక సమ్ క్వాంటిటీ ఆఫ్ ద గూడ్స్ మనం పంపిస్తున్నప్పుడు, అంటే ఎక్కువ అమౌంట్ని పంపిస్తున్నాం కాబట్టి కన్సైనీకి కొంచెం సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఒక్కొక్కసారి కన్సైనరు అడ్వాన్స్ని తీసుకుంటాడు అనమాట కన్సైనీ దగ్గర నుంచి. అంటే ఏంటి, అది అడ్వాన్స్ ఇన్ కన్సైన్మెంట్, అంటే అడ్వాన్స్ని పంపిస్తాడు అనమాట.
నేను ఇంత అమౌంట్ ఆఫ్ గూడ్స్ తీసుకున్నప్పుడు ముందే సెక్యూరిటీ కోసం అంటే ఇంత వాల్యూ స్టాక్ని కన్సైనీకి పంపిస్తున్నా కాబట్టి కొంచెం సెక్యూరిటీ కోసం అని చెప్పేసి కొంచెం అమౌంట్ అడ్వాన్స్ పంపించమని కన్సైనర్ అడిగినప్పుడు కన్సైనీ ఒక్కోసారి కొంచెం అడ్వాన్స్ని ముందే పంపిస్తారన్నమాట. అది సేల్స్ చేసిన తర్వాత దాంట్లో అతను కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ని కన్సైనర్కి పంపిస్తాడు. అది అడ్వాన్స్ ఇన్ కన్సైన్మెంట్. డిస్కౌంట్ ఆన్ బిల్ రిసీవబుల్. డిస్కౌంట్ ఆన్ బిల్ రిసీవబుల్ ఏంటి? ఈ అడ్వాన్స్ని ఏం చేస్తాడు కన్సైనీ అంటే డిఫరెంట్ ఫార్మాట్లో పంపించవచ్చు అనమాట. ఈ కన్సైనర్ ఎప్పుడైతే అడ్వాన్స్ అడుగుతాడో ఆ అడ్వాన్స్ని క్యాష్లో కానీ పంపించవచ్చు, చెక్లో కానీ పంపించవచ్చు, లేకపోతే బిల్స్ రిసీవబుల్లో కానీ పంపించవచ్చు. అది ఎవరు యాక్సెప్ట్ చేసి బిల్స్ ఈయన పంపించినప్పుడు కన్సైనీకి బిల్స్ పంపించినప్పుడు అతను యాక్సెప్ట్ చేసి కన్సైనర్కి పంపిస్తే అతను బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా ఒక ఫార్మాట్లో అతను అడ్వాన్స్ పంపిస్తున్నాడు అనమాట. దాని మీద బిల్స్ రిసీవబుల్ మీద డిస్కౌంట్ అనేది వస్తుంది. అది ఎక్స్పెన్స్ లాగా కన్సైనర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మామూలుగా డెబిట్ సైడ్ చూపిస్తారనమాట కన్సైనర్. అది కూడా ఒక మామూలు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బిజినెస్ ఎక్స్పెన్సెస్ లాగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాడు కన్సైనర్ అనమాట. ఇది అడ్వాన్స్ ఇన్ కన్సైన్మెంట్ అండ్ డిస్కౌంట్ ఆన్ బిల్స్ రిసీవబుల్. నెక్స్ట్ ఏంటి? కమిషన్. ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కన్సైనీకి కమిషన్ బేసిస్ మీద వర్క్ చేసి సేల్ చేస్తున్నాడు అని చెప్పేసి. అయితే దీంట్లో 3 డిఫరెంట్ కమిషన్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ ఏంటి? ఆర్డినరీ కమిషన్. అదంటే మామూలుగా ఆర్డినరీ ఎంత సేల్స్ చేస్తాడో, సపోజ్ సేల్స్ మీద 10,000 సేల్స్ చేసింది అనుకో, దాని మీద 10% అంటప్పుడు 10,000 ఇంటూ 10% 1,000 కమిషన్. అంటే ఆ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ సేల్ చేసినందుకు 1,000 కమిషన్ అతనికి ఏజెంట్ అంటే కన్సైనర్ పే చేస్తున్నాడు. అట్లా కాకుండా ఇది ఆర్డినరీ కమిషన్. నెక్స్ట్ ఏంటి అంటే ఓవర్ రైడింగ్ కమిషన్. ఓవర్ రైడింగ్ కమిషన్ అనేది ఎప్పుడు పే చేస్తారంటే ఎప్పుడైతే కన్సైనీ పంపించిన గూడ్స్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయడానికి కానీ లేకపోతే సేల్ చేయడానికి కానీ ఎక్స్ట్రా హార్డ్ వర్క్ అంటే మామూలు వర్క్ కాకుండా ఆయన ఎక్స్ట్రా హార్డ్ వర్క్ ఏదైనా పెట్టి ఆ గూడ్స్ సేల్ చేసినప్పుడు అంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిండు అనమాట ఆయన. అంటే మామూలుగా సేల్ చేసే సేల్ పర్సన్ కంటే కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి లేకపోతే ఆ గూడ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్కి నలుగురికి స్ప్రెడ్ చేయడం వల్లనో లేకపోతే ఎక్కువ ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేసి డిఫరెంట్ ప్లేసెస్లో తిరిగి ఎక్కువగా సేల్ చేయడం వల్ల అతనికి ఎక్కువ సేల్ అయింది అనుకోండి, అప్పుడు దాని మీద కొంచెం ఎక్స్ట్రా కమిషన్ అనేది కన్సైనీకి ఇస్తాడనమాట. ఎక్స్ట్రా హార్డ్ వర్క్ పెట్టినందుకు ఎక్స్ట్రా కష్టంతో అతను చేస్తున్నాడు కాబట్టి తనకి ఎక్స్ట్రా కమిషన్ అనేది పే చేస్తాడు అనమాట. దాన్ని మనం ఏమంటాం? ఓవర్ రైడింగ్ కమిషన్ అంటాం. అంటే ఆర్డినరీ కమిషన్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా కమిషన్ ఇస్తాం అనమాట. అంటే ఆయన అంత ఎక్స్ట్రా హార్డ్ వర్క్ పెట్టి ఆ సేల్స్ చేసింది కాబట్టి తనవి ఎక్స్ట్రా కమిషన్ ఇస్తాడు కాబట్టి దాన్ని మనం ఓవర్ రైడింగ్ కమిషన్ అంటాం. నెక్స్ట్ ఏంటి? డెలిగ్రేటరీ కమిషన్. డెలిగ్రేటరీ కమిషన్ ఏంటి అంటే కొన్నిసార్లు ఏంటి సేల్ ఒక్కొక్కసారి క్యాష్ సేల్సే కాకుండా క్రెడిట్ సేల్స్ కూడా అయితే మనకి బిజినెస్లో తెలుసు. క్రెడిట్ సేల్స్ అంటే ఏంటి? తర్వాత పే చేస్తామని చెప్పేసి గూడ్స్ పర్చేస్ చేసేసిండు అనుకోండి, కొంతమంది దగ్గర నుంచి మనకి టోటల్ అమౌంట్ వస్తుంది, కొంతమంది దగ్గర నుంచి అమౌంట్ రాదు. అమౌంట్ రాకపోతే మనం వాటిని ఏమంటున్నాం? బ్యాడ్ డెట్స్ అంటాం. ఆ బ్యాడ్ డెట్స్కి ఒకవేళ ఈయన బేరు చేస్తే కన్సైనీ ఏదైతే అంటే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్యాడ్ డెట్స్ అన్నప్పుడు మాత్రమే ఆ డెలిగ్రేటరీ కమిషన్ అనేది కన్సైనీకి ఇస్తాడనమాట. ఆయన కొన్ని క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు ఆ దగ్గర నుంచి అమౌంట్ ఏదైనా రాలేదు, డౌట్ఫుల్ ఉన్నాయనుకోండి, అవి బ్యాడ్ డెట్స్ ఉన్నాయనుకో, ఒకవేళ వచ్చినా రాకపోయినా నేనే పే చేస్తా అని ఒక రిస్క్ తీసుకున్నప్పుడు అతనికి ఒకటి ఎక్స్ట్రా కమిషన్ ఇస్తానమాట ఆ బ్యాడ్ డెట్స్ గురించి. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము? డెలిగ్రేటరీ కమిషన్ అంటున్నాం. మామూలుగా ఆర్డినరీ కమిషన్ ఎట్లాంటి కమిషన్స్ ఇస్తాము? కన్సైనీకి ఆర్డినరీ కమిషన్ అండ్ పర్సంటేజ్ సమ్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ సేల్స్. ఓవర్ రైడింగ్ కమిషన్ ఏంటి? ఏదైనా ఎక్స్ట్రా హార్డ్ వర్క్ పుట్ చేసినప్పుడు సేల్స్ చేయడానికి ఏదైనా ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేస్తే దానికి మనం ఏం ఇస్తున్నాం? ఓవర్ రైడింగ్ కమిషన్ ఇస్తున్నాం. డెలిగ్రేటరీ కమిషన్ ఎందుకు ఇస్తున్నాం అంటే ఏదైనా బ్యాడ్ డెబ్ట్స్ అయినా రిస్క్ తీసుకున్నప్పుడు ఇంకా రావు ఈ బ్యాడ్ డెబ్ట్స్ అన్నప్పుడు నేనే తీసుకుంటా అని చెప్పి కొన్ని క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు ఆ బ్యాడ్ డెబ్ట్స్ మీద మనకి ఈ డెలిగ్రేటరీ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మనం ఇంపార్టెంట్ టర్మ్స్. ఇది కన్సైన్మెంట్, కన్సైనీ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కన్సైనర్ అండ్ కన్సైనీ. మనం అకౌంట్ ప్రొసీజర్ మొత్తము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మీరు నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసిన అకౌంటింగ్ క్లాసెస్ అన్నీ ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది.